శారద గారు, మల్లా శారద గారు బాబా విషయాలు మనకి తెలియజేస్తారు. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఇవాళ మనం బాబా విషయాలు, బాబా ఎన్నోసార్లు ఎన్నో ప్రయాణాలు చేశారు. ఎప్పుడూ ఆయన అసలు ఒక చోట ఇదిగా ఉన్నదే లేదు. సౌఖ్యంగా చోట ఉండటం అనేది తక్కువ. బాబా అనేక పనుల మీద ఆయనకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ఆయన. ఆ రకంగా రైళ్లలో అటు ఇటు వెళ్ళటం, రైళ్లలో గాని నడక గాని రకరకాలుగా బాబా అసలు ఎంత హడావుడిగా ఎప్పుడూ ఆయన తిరుగుతూనే ఉండేవారు. అలాగా బాబా తన మండలి వారితో కలిసి ప్రయాణం చేసే సంఘటనలు ఒక 2-3 సంఘటనలు చెప్పుకుందాం ఇవాళ. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన. అయితే అప్పుడు ఈ యుద్ధం జరుగుతోందిట. యుద్ధం జరుగుతున్న రోజులు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. రైళ్లన్నీ విపరీతంగా రద్దీగా ఉన్నాయి. మరి ఎక్కువగా మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అటు ఇటు కదలిక ఎక్కువ ఉండేది. రైళ్లలో ఎక్కువగా వాళ్లే తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. యుద్ధం సమయంలో మిలిటరీ వాళ్ళే ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. అందుకని ఎక్కువ రద్దీగా కూడా ఉండేది. అయితే వాళ్ళకి ప్రత్యేక రైళ్లు కూడా ఉండేవిట మిలిటరీ వాళ్ళకి. వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా వేరే వాళ్ళని ఎక్కడిచ్చేవాళ్ళు కాదు. అలా కూడా ఉండేదిట. అయితే ఈ వాళ్ళ ప్రత్యేక రైళ్లే కాకుండా మామూలు రైల్లో కూడా, అంటే మామూలు ప్రజల కోసం ఉండే రైళ్లలో కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని కోచ్లు వాళ్ళ కోసం మాత్రమే అన్నట్టుగా ఉండేవి. అలా ఏర్పాటు చేసేవాళ్ళు. కొన్ని బోగీలు వాళ్ళ కోసం ఉండేదన్నమాట. అయితే వీళ్ళు బాబాను ఆయన మండలి, బాబాతో ముఖ్యంగా ఎరిచి కూడా ఎప్పుడు ఉంటూ ఉండేవాడు. వీళ్ళు కూడా అదే రకంగా వెళ్తున్నారు అనమాట ఆ టైంలో. అయితే ఆయన ఎప్పుడు ప్రయాణం చేసిన బాబా ఎరిచి చెప్తున్నాడు ఇక్కడ, మేము ఆయనకి రైల్లో కొంత స్థలాన్ని చూసి అందులో కోచ్లో ఎక్కించడం, ఆయనతో మేము కూడా అదే కోచ్లోకి ఎక్కడం జరుగుతుండేది. అలా ఒకనాడు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయి ఉంది రైలు. బాగా రష్గా ఉందన్నమాట రైలు. ఒక 4 బోగీలు కేవలం మిలిటరీ వారి కొరకు కేటాయించబడ్డాయి ఆ రైల్లో. అవి కూడా చాలా వరకు నిండిపోయాయి. అందులో వేరే వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు. అయితే ఒక కంపార్ట్మెంట్ లో, మిలిటరీ వాళ్ళ కంపార్ట్మెంట్, 4 కంపార్ట్మెంట్లలో ఒక కంపార్ట్మెంట్ లో ఒక 6 మంది మాత్రమే ఉన్నట్టు మిలిటరీ వాళ్ళు. కోచ్ అంతా ఖాళీగా ఉంది. ఒక 6-7 ఉన్నమాట అందులో. మిగిలిన కోచ్ అంతా ఖాళీగా ఉంది. అయితే నేను ఈ ఎరిచి చెప్తున్నాడు ఇక్కడ, నేను అయ్యో ఎట్లాగా ఈ రైలు మనం ఎక్కాలి, ఎక్కడా చోటు లేదు, ఈ ఒక్క కంపార్ట్మెంట్ లో ఉంది, కానీ ఇది మిలిటరీ వాళ్ళు ఎక్కనివ్వరు. ఎలాగదా అనుకుంటూ బాబా, ఇతను ఏం చేస్తాడంటే బాబా అనుకుంటూ ఎక్కాడు. ఎక్కి అందులో ఉన్న ఒక ఆఫీసర్, ఒక ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి 2 చేతులు జోడించి, దయచేసి మమ్మల్ని లోపలికి రానివ్వండి అని చెప్పి చాలా ఇదిగా అడిగాట. అడిగేసరికి అతను ఏమనుకున్నాడేమో, సరే అని చెప్పి వీళ్ళ బృందాన్ని, బాబాతో పాటు ఉన్న 5-6 ఉన్నారు ఆ టైంలో, వీళ్ళందరినీ రానిచ్చాడు. వీళ్ళ సామాన్తో పాటు వీళ్ళని లోపలికి రానిచ్చాడు. చాలా సంతోషించారు. ఒక పెద్ద సమస్య తీరిపోయింది, ఇది బాబా ఇచ్చ, బాబా కృప, ఇంత అదృష్టం అని చెప్పి ఎరిచి అనుకున్నాడు మనసులో. అయితే ముందర జరగబోయేది మాత్రం అతనికి తెలియదు. చాలా సంతోషంగా అదృష్టమైంది, మంచిదైంది ఇది అనుకుంటూ ఎక్కారు. అయితే ఎరిచి అంటాడు, కొన్నిసార్లు వేరే వాళ్ళతో పోట్లాడాలి చోటు కోసం, కొన్నిసార్లు బతిమలాడాలి, కొన్నిసార్లు వంగి దండాలు పెట్టాలి, ఓసారి తోసేయాలి అవతల వాళ్ళని. ఇన్ని రకాలుగా చేసి రైళ్లలో ఎక్కుతుండే వాళ్ళం మేము.
ఇదంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేస్తూ ఉండేవాళ్ళం మేము అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఎట్లా ఎక్కినా గాని బాబాతో పాటే కదా, బాబాతో ప్రయాణం చేయాలి. లోపలికి వెళ్ళటం, ఆ ఎలాగో అలాగో కోచ్‌లో ప్రవేశించటం, లోపల సౌకర్యం చూసుకోవాలి. బాబాని ఎక్కడన్నా జాగ్రత్తగా కూర్చోబెట్టాలి అని చెప్తూ ఆ రోజు మాత్రం మిలిటరీ వారు చాలా సహాయం చేశారు. అసలు నిలబడైనా ఎట్లాగో అట్లాగా ఎక్కాలనుకున్న వాళ్ళం మేము. అలాంటిది మాకు చక్కగా సౌకర్యవంతంగా మంచి ఖాళీగా ఉన్న కోచ్‌లో బాగా చోటు దొరికింది. కూర్చోడానికి కూడా మంచిగా ఉంది అని చెప్పి అనుకున్నారు. కూర్చున్నారు. సంతోషంగా వెళ్తున్నారు. ఆ ఆర్మీ వాళ్ళు ఉన్న 20 వాళ్ళు కూడా వీళ్ళతో సంభాషిస్తున్నారు. బాబా కూడా ఉల్లాసంగా ఉన్నారు. ఇంతలోకి రైలు వేరే స్టేషన్‌లో ఆగిద్ది. నెక్స్ట్ స్టేషన్‌లో ఆగిందనమాట. అక్కడ ప్లాట్‌ఫార్మ్ నిండా మిలిటరీ వాళ్ళున్నారట మళ్ళీ. ఆ ఆ ముందర స్టేషన్‌లో కూడా మిలిటరీ వాళ్ళున్నారు. వాళ్ళు రైలంతా చూడగానే వాళ్ళకి అర్థం అవుతుంది కదా! ఇది మిలిటరీ వాళ్ళ కోచి. ఖాళీగా ఉంది అని చెప్పేసి గబగబా దీనిలోకొచ్చేసారు. వాళ్ళ చేతుల నిండా తుపాకీలున్నాయట. సామాను, తుపాకీలు పెట్టుకొని వీళ్ళున్న కంపార్ట్‌మెంట్‌లోకి గబగబా తోసుకొని వచ్చేస్తున్నారు. పూర్తిగా నిండిపోయినట్టే ఈ కంపార్ట్‌మెంట్ కూడా. అందరూ తోసుకుంటూ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళని తోసేస్తూ బావ మండలి వాళ్ళున్నారు. ముందర ఎక్కిన ఆర్మీ వాళ్ళున్నారు. అందరిని తోసేస్తూ కూర్చున్నారు. రైలు కదిలింది ఇంతలోకి. అయితే ఈ లోపలికి వీళ్ళని ఫస్ట్ అలౌ చేసినటువంటి మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొద్దిగా కోపం వచ్చిందట. వీళ్ళు ఇలా తోసుకుంటూ రావడం, కూర్చున్న వాళ్ళని తోసుకుంటూ కూర్చోవడం ఇవన్నీ చూసి కొద్దిగా కోపం వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అవతల వాళ్ళ మీద. కొత్తగా ఎక్కిన ఆర్మీ వాళ్ళ మీద అరుస్తున్నాడు అతను. వాళ్ళు ఆర్మీ వాళ్ళే, వీళ్ళు ఆర్మీ వాళ్ళే. ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవడం మొదలుపెట్టారు. అక్కడ కొత్తగా ఎక్కిన వాళ్ళు, అది ముందర ఉన్నవాళ్ళు. ఇంతలోకే మాటలు పెరిగిపోయినాయి. యుద్ధానికి తయారైపోయారు. ఈ గ్రూప్, ఆ గ్రూప్ కలిసి. కొంతమంది దగ్గర హాకీ ఆడే కర్రలున్నాయి. కొంతమంది వద్ద కడ్డీలున్నాయి. ఇంకా వాటిని ఉపయోగించేస్తున్నారట. ఆ మాటల్లో నుంచి పోట్లాటలోకి వెళ్ళిపోయారు. కొట్టుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ బాబా చుట్టూ ఈ బాబా మండలి ఎవరైతే ఉన్నారో బాబాతో పాటు బాబా చుట్టూ నుంచొని బాబాకి రక్షణగా ఆయనకి ఏ రకంగానూ ఇదవ్వకుండా ఉండాలని చెప్పి వీళ్ళు నుంచున్నారన్నమాట. ఇంత ఉద్రిక్తంగా తయారయింది వాతావరణం. నిమిషాల్లో చాలా గొడవగా తయారైందిట. కొంతమంది వీళ్ళలో ఈ కొట్లాటలో చచ్చిపోతారు కూడా అని అనిపించింది రిచ్‌కి. అంత అంత తీవ్రంగా యుద్ధం వచ్చేసింది అక్కడ నిమిషాల్లో. అయితే ఎలాగరా బాబు ఇదేంటి గొడవ? ఇంత గొడవ వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. ఇంతలోకి పెద్దగా చప్పట్లు వినిపించాయిట. చప్పట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి చూసేసరికి బాబా ఒక బెంచీ మీద, ఆ రైల్లోనే ఒక బెంచీ మీద నిలబడి 2 చేతులు బాగా చాచి ఆపండి అన్నట్టుగా చేతులతో సౌంజ్ఞ చేస్తున్నారట. గొడవ ఆపండి అన్నట్టుగా. సో ఈ కొట్టుకుంటున్న వాళ్ళందరూ ఒక నిమిషం పోట్లాడుకోవడం ఆపేసి కొద్దిగా వింతగా కనిపిస్తున్న ఈయన వైపు చూడటం మొదలుపెట్టారట బాబా వైపు. పొడవైన సాద్రా ధరించి ఎవరైనా ఇట్లా చప్పట్లు కొడుతున్నాడు అని చెప్పి ఎందుకు నిలబడ్డాడు, ఆయనకి ఎందుకు అని చెప్పి ఆయనకి ఏం కావాలి అన్నట్టుగా చూస్తున్నారు. అప్పుడు బాబా చెప్పించారట ఎరుచితోటి. ఈ విధంగా పోట్లాడుకోవడం మంచిది కాదు. విరుచి ద్వారా బాబా చెప్తున్నారనమాట. మీరంతా ఇలా యుద్ధం చేస్తే ఒకరినొకరు చంపుకుంటారు. మీ మధ్య పోట్లాట నిలుపు చేస్తే అన్ని సర్దుకుంటాయి. మీరు ఆపేయండి పోట్లాడుకోవడం, అన్ని సర్దుకుంటాయి. మీరు నిజంగా యుద్ధం దేశం కొరకు చేయాలి. అది మీ విధి, మీ కర్తవ్యం. అలా కాకుండా మీలో మీరే పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది? ఒకరినొకరు చంపుకుంటారు. అందువలన పోట్లాట ఆపండి అని బాబా చెప్తున్నట్టు ఇక్కడ. బుజ్జగిస్తున్నట్టుగా చెప్పారట. అది ఎరిచ్చి ద్వారా చెప్పారనమాట. సరే ఇంకా ఏమన్నారంటే బాబా, వచ్చే స్టేషన్‌లో మీ అందరికి నేను టీ ఇప్పిస్తాను. తినేందుకు నా దగ్గర స్వీట్స్ కూడా ఉన్నాయి. మా అత్తమ్మ ఇచ్చింది ప్రయాణాలు తినమని అని చెప్పి చెప్పారట. సరే వాళ్ళు మొత్తానికి గొడవ ఆపారు. ఒక నిమిషం అయిపోయి చూడటం కోసం ఆపిన వాళ్ళు ఇంకా ఆగిపోయారు.
ఆ తర్వాత స్టేషన్ వచ్చింది. అక్కడ రాగానే బాబా అందరికి టీ తెప్పించమన్నారు. స్వయంగా ఆయన చేతితో అందరికీ మిఠాయి పంచారట బాబా, ఆయన ప్రసాదంగా. ఈ గొడవలో ఈ వీళ్ళ గొడవ చల్లారిపోయింది, ఓట్లాట ఆగిపోయింది. చక్కగా అందరు మిఠాయి తిని టీ తాగి, వాళ్ళందరికీ మిఠాయి అనగానే నార్త్ ఇండియన్స్ కి మిఠాయి ఇష్టం బాగా, స్వీట్లు తినటం అలవాటు. చక్కగా వాళ్ళందరూ హాయిగా ఉల్లాసంగా అప్పటి వరకు కొట్టుకున్న వాళ్ళదంతా మర్చిపోయి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అనమాట. మిగిలిన ప్రయాణం అంతా హాయిగా సాగిందిట. ఆ విధంగా చివరికి రైలు దిగుతూ దిగుతూ అందరూ కలిసి, వీళ్ళు వాళ్ళు కలిసి దేశభక్తి గీతాన్ని కూడా పాడారట. ఆ ఆ రోజున ఆ రోజున అక్కడ ఒక యుద్ధమే జరిగేది. కొంతమంది చనిపోయేవాళ్ళు. అలాంటి దాన్ని బాబా ఎంత చక్కగా ఆపారు అని చెప్పి రిచ్ మనకి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన జోక్యంతో అది ఆగిపోయింది. ఎప్పుడైనా కానీ బాబా ఆపాలనుకుంటే యుద్ధమైనా ఆపగలడు, కావాలని యుద్ధాన్ని పుట్టించగలడు కూడా. మహాభారత యుద్ధాన్ని కావాలని శ్రీకృష్ణుడు దగ్గరుండి జరిపించాడు ఆ అవతారంలో. అలాగా బాబా బాబా వలననే యుద్ధాలు వచ్చాయి ఇక్కడ. బాబా తలుచుకుంటేనే యుద్ధం జరుగుతుంది. బాబా తలుచుకుంటే యుద్ధం ఆగుతుంది. అది ఇక్కడ మనకి వివరించి చెప్తున్నారు అనమాట. ఇది ఒక సంఘటన. అలాగే ఇంకొకసారి ఇలాగే వీళ్ళు రైలు ప్రయాణం. కొన్ని సమయాల్లో యుద్ధం లేని రోజుల్లో కూడా రైల్లో చోటు దొరకడం పెద్ద కష్టమేమి కాదు. యుద్ధం లేని టైంలో రైల్లో చోటు దొరకడం పెద్ద కష్టం కాదు అంటున్నాడు. అయితే బాబా ఎప్పుడైతే మనకు ఒక కంపార్ట్మెంట్ దొరికిందో చాలా సంతోషించేవారట. పూర్తి కంపార్ట్మెంట్ ఒక్కసారి దొరికితే అది చాలా ఇష్టం. ఎందుకంటే కేవలం తను తన మండలి వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ అది చాలా ఎప్పుడో కానీ జరగదు, అరుదుగా కానీ జరగదు. ఎందుకు అలాగా? తను తన మండలి వారు మాత్రమే ఒక కంపార్ట్మెంట్ లో ఉండాలి అని బాబా అనుకునేవారంటే, స్వేచ్ఛగా తమలో తాము సౌంజ్ఞల ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇంకో ఎవరో మమ్మల్ని చూస్తారు అనేటువంటి ఆందోళన ఉండదు. ఇవన్నీ కారణాలు అనమాట. అలాగే బాబా కూడా శరీరం తీసుకున్నారు కాబట్టి మనలాగానే అన్ని అవసరాలు ఉంటాయి ఆయనకి. బా- శరీరంలో మనకి ఏవైతే అవసరాలు వస్తాయో, ఎక్కడికి వెళ్ళినా కానీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఇవన్నీ కూడా ఆయనకి ఉంటాయి. అందువలన బాబాకు కొంత ప్రత్యేకంగా ఏకాంతం ఉంటే బాగుంటుంది అని అనిపించేదిట. వీళ్ళు ముఖ్యంగా ఎరిచి ఫీల్ అయ్యేవాడు. బాబా కొంతగా ప్రైవసీ ఉంటే బాగుండు అన్నట్టుగా. అంత మందిలో ప్రయాణం చేయడం అంటే ఆయన కొద్ది కష్టం అవుతుంది అని చెప్పి ఇతను భావించేవాడు. అయితే ఈ విధంగా మూడో తరగతి అప్పుడు థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉండేవి. ఆయన కోరుకునేవారట బాబా, మా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోనే కొంత ప్రైవసీ ఉంటే బాగుండు అన్నట్టుగా అప్పుడు బాబా కోరుకుంటూ ఉండేవారట. అందువల్ల ఆయన కొద్దిగా విశ్రాంతి ఉంటుంది, కావాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు, పడుకోవచ్చు, తర్వాత భోజనం చేయొచ్చు, ఇలాంటి వాటన్నిటికీ. అయితే ఒకసారి నాకు మాత్రమే సరిపోయేది ఒక చిన్న కంపార్ట్మెంట్ దొరికింది. బాబా చాలా సంతోషించారట. వీళ్ళకి సరిపోయేటట్టుగా ఒక ప్రైవేట్ గా ఉన్న కంపార్ట్మెంట్ లో ఒక పర్టికులర్ ప్లేస్ వీళ్ళకి ప్రైవేట్ గా దొరికింది అనమాట, ఇంకెవరు లేకుండా వేరే వాళ్ళు. అయితే బాబా సంతోషించారు, వీళ్ళు కూడా ఆనందించారు. ఎందుకంటే బాబా హ్యాపీగా ఉన్నారంటే వీళ్ళందరూ హ్యాపీ. రైలు వదిలింది. మేమంతా రైలు బయలుదేరుతుందని ఈ కంపార్ట్మెంట్ లో మేము మాత్రమే హాయిగా కనీసం ఈసారి ప్రయాణం చెయ్యొచ్చు అని చెప్పి అనుకున్నాం. అయితే ఇంతలో రైలు బయలుదేరింది, కొద్దిగా స్పీడ్ అందుకుంటోంది. హఠాత్తుగా ఓ తలుపు దోసుకొని ఒక ఆయన లోపలికి వచ్చేసాడు, రైల్లో కదులుతున్న రైల్లోకి వచ్చేసాడు. అతని వెనకాల అతని సామాను కూడా లోపలికి ఎవరో తోసేశారు. రైలు కదులుతుండగానే ఇలా జరిగింది. ఆయన ఒక రాజకీయ నాయకుడిలా ఉన్నాడు. తెల్లని ఖద్దరు టోపీ, ఇస్త్రీ బట్టలు ధరించాడు. అతను చూసి మేము నిర్ఘాంతపోయాం. హాయిగా ఉన్నాం, ఈ మధ్యలో వీడెవడరా బాబు ఇప్పుడు సడన్ గా ఎక్కాడని చెప్పి అనుకున్నారు వీళ్ళు. ఇంతలోకి రైలు స్పీడ్ అందుకుంది. ఎవరు ఎక్కడ అనుకుంటే హఠాత్తుగా ఈ వ్యక్తి ఎక్కాడు అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోయారట. సరే బాబా ఏమో ఏంటి గోళ అన్నట్టుగా చూశారట, సగ్గు చేశారట ఎరిచ్కి.
ఇదేంటి వీడు ఎక్కడం ఏంటి అన్నట్టుగా. ఆయన బాబాకి ఇష్టంగా లేదు అతను ఎక్కడం. అయితే అతను మధ్యలో దూరాడు కదా, వీళ్ళ మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బాబా సూచించిన విధంగా ఎరిచి వెళ్ళి, అయ్యా మేము చాలా దూరం వెళ్ళాలి, మీ సామాను నేను జాగ్రత్తగా చూస్తాను, వచ్చే స్టేషన్ లో రైలు ఆగినప్పుడు మీరు మరో కంపార్ట్మెంట్ లో ఆ, కూర్చోగలరా, దయచేసి ఈ కంపార్ట్మెంట్ మాకు వదిలిపెట్టండి, మా ఏకాంతానికి భంగం కలిగించకండి, మాకు కొద్దిగా ఏకాంతం కావాలి, చాలా దూరం వెళ్ళాలి, మీరు మళ్ళీ మరో స్టేషన్ లో రైలు ఆగగానే వెళ్ళి వేరే చోట కూర్చోండి అని బాబా సూచన మేరకు అతనితో చెప్పాడనమాట. అప్పుడు అతను వెంటనే ఎంతో గర్వంగా, ఎంతో దర్పంగా, ఏమిటి ఇది మీకు మాత్రమే కేటాయించబడిందా, ఇది మీకోసమే మాత్రమే ఉందా ఈ కోచ్, మీరు మొత్తం రిజర్వ్ చేసుకున్నారా అని అడిగాడు. లేదు లేదు, కానీ మీరు మరో భోగిలోకి వెళ్ళగలరా అని నేను అడుగుతున్నాను, ఇక్కడ కూడా మీకు సౌకర్యంగానే ఉంటుంది, మా వల్లే మీరు చాలా దూరం ప్రయాణం చేయనక్కర్లేదు కదా, మేము ఇక్కడ కొంచెం స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాం అని చెప్పి ఎరిక్ చెప్పాడు. చెప్తే వెంటనే అతను అంటున్నాడు, అదేం కుదరదు, ఇక్కడ నుండి వేరే భోగిలను వెళ్ళమనడానికి మీరెవరు, ఈ కంపార్ట్మెంట్ మొత్తానికి మీరు సొమ్ము చెల్లించారా అంటూ కొంచెం ఘాటుగా, కొంచెం అహంకారకంగా మాట్లాడాడు. అప్పుడు బాబా ఏం చేశారంటే ఎరుచిని ఆ ఎరుచిని పిలిచి, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ సిచ్యుయేషన్ ఎట్లా సంభాళించాలి ఇప్పుడున్న పరిస్థితిని అని చెప్పి బాబా తనకి సౌదరులతో చెప్పారు, ఎలా చేయాలి, ఇతన్ని ఎలాగా చేయాలనేది. అది ఏం చేశారు, అది ఎరుచికి అర్థమైంది బాబా చెప్పింది. వీళ్ళందరినీ మౌనం వహించమన్నట్టు. ఎవరిని, అంతో ఉన్న మండలి వాళ్ళందరినీ కూడా మాట్లాడకండి, మీరెవరు కూడా అసలు మాట్లాడకండి అని చెప్పారు. అయితే మనందరం మౌనంగా సంభాషించుకుందాం అని చెప్పి బాబా ఎరిచ్కి సూచించారు అనమాట. సరే వీళ్ళు ఆనందించారు, వెంటనే అర్థమైంది వాళ్ళకి. అది వాళ్ళు ఏం చేశారు, ఎవ్వరు మాట్లాడకుండా వాళ్ళల్లో వాళ్ళు, ఈ బృందం బాబా గ్రూప్ అనమాట, బాబాను ఆయనతో ఉన్న మండలి వాళ్ళందరూ చేతితో సౌందర్యం చేసుకుంటూ స్వేచ్ఛగా హాయిగా నవ్వుకుంటూ, నవ్వు మాత్రం సౌండ్ చేస్తున్నారు, నవ్వులు మాత్రం పైకి వస్తున్నాయి, ఇంకా వేరే ఏం వినిపించట్లా. ఆ రకంగా ఆ వీళ్ళు మొదలు పెట్టారు సంభాషణ వాళ్ళలో వాళ్ళు. అప్పుడు బాబా అన్నారట, ఇది ఇతనికి గుణపాఠం నేర్పుతుంది, దిస్ ఈజ్ ద లెసన్ అతనికి అని చెప్పి చెప్పారట. ఆ టైంలో గుస్తాజీ కూడా ఉన్నాడు వీళ్ళతోటి ఈ ప్రయాణంలో. అతను మామూలుగానే ఎప్పుడు మౌనంగా ఉంటాడు, మనందరికి తెలిసిందే. అతని సైగలు వీళ్ళకి బాగా తెలుసు, వీళ్ళందరికి మండలి వాళ్ళందరికీ గుస్తాజీని కూడా అర్థం చేసుకోవడం బాగా తెలుసు. బాబా ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు, అలాగే గుస్తాజీతో కూడా వాళ్ళు అలవాటే కాబట్టి అతను ఏం చెప్తున్నాడు, అతని సైగలు ఏమిటి అనేది బాగా తెలుసు. అయితే సాధారణంగా గుస్తాజీ ప్రయాణం చేసేటప్పుడు సైగలు చేయకూడదు అని ఒక నిబంధన ఉండేదిట. అతను మౌనంగా ఉండడమే కాకుండా ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, రైళ్లలో అలాంటి వాటిల్లో ఉన్నప్పుడు అతను ఆ సౌందర్యంతో కూడా మాట్లాడకూడదు, అతను కమ్యూనికేట్ చేయకూడదు అని నిబంధన పెట్టారు బాబా అతనికి. అయితే ఎందుకు అలా పెట్టారు బాబా అంటే, ఎవరన్నా బయట వాళ్ళు చూశారనుకోండి, నలుగురిలో ప్రయాణం చేస్తున్నారు కదా రైళ్ళు బస్సుల్లో, వాళ్ళకేమిటి, ఇతను సౌందర్యం చేస్తుంటే ఏంటి ఇతను అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదంతా ఇంకా అక్కడి నుంచి ఎంక్వైరీలు వస్తాయి, వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు మాట్లాడటానికి ట్రై చేస్తారు కాబట్టి బాబా ఆ రకంగా అతనికి నిబంధన పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం బాబా సడలిచ్చారు కదా, అందరినీ మాట్లాడుకోవచ్చు మనం సైగలు చేస్తూ అని చెప్పారు కదా అనగానే చాలా సంతోషించట గుస్తాజీ. గుస్తాజీ చేతి సైగలతో నవ్వుతూ అతను మాట్లాడటం ప్రారంభించాట, సైగల్ సౌజ్ఞలతోటి. అలాగే ఎరిచ్ మిగిలిన వాళ్ళు కూడా నవ్వడం సౌందర్యం చేసుకుంటూ మొదలు పెట్టారు. వాళ్ళల్లో వాళ్ళు సౌందర్యం చేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. పక్కన వాడికి మాత్రం కొత్తగా వచ్చిన వాడికి ఏమీ అర్థం కావట్లే, ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అతను ఆశ్చర్యపోతున్నాడు. అతనికి ఇబ్బందిగా అనిపించిందిట. అతను మధ్యలో మాట్లాడటానికి ట్రై చేశాడట ఎరిచ్ తోటి. అంతకుముందు ఎరిచ్ మాట్లాడాడు కదా, ఎరిచ్ తో మొదలు పెట్టాడట ఏదో అడగడానికి, ఎక్కడికి వెళ్తున్నారు అది ఇది మొదలు పెట్టాడు.
వెంటనే రీచ్ అతని వైపు ఒకసారి చూసి మొహం తిప్పుకొని మళ్ళీ వీళ్ళతో మాట్లాడుకుంటున్నాడు తన దోంతను. తర్వాత ఫ్రెండుని అడిగాట ఆయన, ఆ కొత్తగా వచ్చిన ఆయన. ఫ్రెండుని ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగితే ఫ్రెండ్ కూడా మొహం తిప్పుకొని మళ్ళీ వీళ్ళల్లో వెళ్ళే సౌకర్యాలు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారట, నవ్వుకుంటున్నారు. ఈ రకంగా చేసేసరికి అతని మతానికి అతన్ని పట్టించుకోలేదు ఎవరు. కాసేపు అయ్యాక అతనికి చాలా చిరాకు వచ్చేసింది అనమాట, ఇది ఎక్కడ పోలని. నెక్స్ట్ స్టేషన్ లో ఆగగానే వీళ్ళు ఇందాక అడిగిన పని అతను చేశాడు, దిగిపోయాడు అనమాట. దిగిపోయి కూలీని కూడా పిలిచి సామాన్ కూడా తీసుకొని దిగిపోయాడు. బాబా అతనికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ చేతులు కలిపి అంటే నమస్కారం అన్నమాట, ఆ విధంగా థ్యాంక్స్ చెప్పారు. అంటే నోటితో చెప్పలే అది కూడా. అప్పుడు లాస్ట్ లో అతను దిగిపోగానే కంప్లీట్ గా రైలు దిగాక అప్పుడు రిచ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తాడనమాట. ఈ రకంగా ఈ ప్రయాణం బాబా అతనికి ఈ రకమైన చికిత్స చేశారు అని చెప్పి రిచ్ చెప్తున్నాడు. ఎవరికి ఏ చికిత్స చేస్తే వాళ్ళు లైన్ లోకి వస్తారో బాబాకి బాగా తెలుసు. ఇంతకు ముందర సంఘటనలో ఆ మిలిటరీ వాళ్ళు, అందరూ మిలిటరీ వాళ్ళే అయినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం. ఇప్పుడేమో ఈ వచ్చిన ఆయన దయచేసి వేరే చోటికి పోవయ్యా, కూర్చోవయ్యా, మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే అతను వెళ్ళలేదు కదా, అక్కడే కూర్చున్నాడు, మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళ మధ్యలో కూర్చుంటే అతనికి ఏం చేయాలో చేశారు బాబా. ఈ ఈ రకంగా అన్నమాట. మరి ఇంకొక సంఘటన ఇలాగే వీళ్ళు ఒకసారి ఇలాగే ఒక స్టేషన్ లో ఉన్నారు, రైలు ఎక్కాలి. ఒక రైలు దిగారు, మరో రైలు ఎక్కాలి. అప్పటి వరకు వాళ్ళు 24 గంటలు ఉపవాసం ఉన్నారు, బాబాతో ఉన్న మండలి వాళ్ళు ఏమీ తినలేదు, తాగలేదుట. అర్ధరాత్రి 2ంటికి దిగారట స్టేషన్ లో. అలాగే వీళ్ళందరూ మెహర్ బాబా, ఆయన మండలి వారు అందరూ కలిసి 24 గంటల పాటు నిరాహారంగా ఉన్నారు. ఇంకో రైలు ఎక్కాలి. సరే ఇక్కడ దిగ్గానే ఏం చేశారు, వెళ్ళి ఆ రైలు పొద్దున అనమాట, పొద్దున 5ంటికి 2ంటికి దిగారు. ఇక్కడ అదే స్టేషన్ లో ఇంకో రైలు 5ంటికి ఎక్కాలి. దిగ్గానే మొహాలు కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు ఫ్రెష్ అయ్యారు. అయితే ఆ రైలు, వెళ్ళవలసిన రైలు అక్కడ ఆగే ఉందిట. వీళ్ళు ఏం చేశారంటే 5ంటికి బయలుదేరాలి, 4 వరకు కూర్చున్నారు ప్లాట్ఫామ్ మీద. 4-4:30 మధ్యలో ఏం చేశారంటే ఆ రైల్లోకి వీళ్ళ సామాన్ పెట్టుకొని వీళ్ళు వెళ్ళి కూర్చున్నారట. దానిలో ఇంకా దీపాలు కూడా వేయలే, రైల్లో ఇంకా లైట్లు వేయలేదు, చీకట్లోనే ఎక్కి కూర్చున్నారు వీళ్ళు. సరే అప్పుడే వీళ్ళు కూర్చున్నారు, చీకట్లో రైల్లో కూర్చున్నారు. ప్లాట్ఫామ్ మీద అప్పుడే పొద్దున్న 4:30 టైము. ఒక షాప్ ఏదో అప్పుడే తెరుస్తున్నారు ప్లాట్ఫామ్ మీద. ఆ షాప్ చూపించారట బాబా. చూపించి రండి అందరం ఏదో ఒకటి తిందాం అన్నారట. అంటే ఇంత పొద్దున బాబా అన్నట్టు ఎదిరించారు. అక్కడ ఎవరో షాప్ తెరుస్తున్నారు అని చూపించారట బాబా. చూపిస్తే సరే ఎరిచి అటువైపు చూశాడు. చూసేసరికి అక్కడ ఒక పిల్లవాడు, కొంచెం చిన్న అబ్బాయి అన్నమాట, 10-12 ఏళ్ల అబ్బాయి అక్కడ జాడీలో అక్కడ ఉన్నటువంటి సీసాలు దుమ్ము దులుపుతున్నాడట. ఇప్పుడు షాప్ తెరిచి వాటిల్లోనే ఏవో స్వీట్స్, కేక్స్ ఉన్నాయట, వాటిల్లో బిస్కెట్లు అలాంటివన్నీ. సరే వీళ్ళు ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ షాప్ ముందర ఒక పిల్లర్ ఉంది, స్తంభం లాంటిది. ఆ స్తంభం మీద ఒక దేవుడి ఫోటో ఉంది. ఆ దేవుడి ఫోటో మీద నుంచొని ఒక పెద్ద అతను ఆ షాప్ ఓనర్ అనమాట, ప్రార్థన చేసుకుంటున్నాడు. పొద్దున్నే షాప్ తెరిచే ముందు ప్రార్థన. ఈ పిల్లాడేమో షాప్ తెరిచి దుమ్ములు దులుపుతున్నాడు. సరే వీళ్ళు ఎవరికో ప్రార్థన చేసుకుంటున్నాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేసరికి మామూలుగా క్యాజువల్ గా చూస్తే ఆ ఫోటో ఎవరిది అంటే మెహర్ బాబా ఫోటో. మెహర్ బాబా ఫోటోకి అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ స్తంభం వెనకాల షాప్ ఉంది. సరే బాబా ఏం పట్టించుకోలేట, అతను చేస్తున్న ప్రార్థనలు పట్టించుకోలే, అతన్ని పట్టించుకోలేదు. కమలా పళ్ళు ఉన్నాయట ఆ షాప్ లో, అవి చూపించి ఇవి కొనండి అని చెప్పారు. సరే ఎదిచి వెళ్ళాడు, వాటి ఖరీదు అడిగాట. అప్పుడు బాబా కూడా అతనితో పాటు ఉన్నారు, మా షాప్ వరకు వచ్చారు. ఖరీదు అడిగేసరికి ఆ పిల్లాడు 12 పళ్ళు 12 అణాలు అని చెప్పాట. ఒక్క పండు ఒక అణ అని చెప్పాడు. అంటే వీళ్ళు అన్నారంటే మేము 6 పళ్ళు తీసుకుంటాము, కొంచెం ధర తగ్గించాలి అన్నట్టు బాబా. నాకు కొద్దిగా తగ్గించు,
6 పళ్ళకి 6 అణాలు కాకుండా తగ్గించు అన్నారు. బాబా సౌమ్యంతో ఎరిచి చెప్తుంటే ఎరిచి మాట్లాడుతున్నాడు. మామూలే కదా, మనకు తెలిసిన విషయం అది. సరే, ఆ పిల్లవాడికి చెప్తున్నాడు ఎరిచి, 6 పళ్ళు తీసుకుంటాము, మాకు 5 అణాలకు ఇవ్వు అని చెప్పి అడిగారు. 10 అణాలకి డజన్ పళ్ళ చొప్పున మేము 6 పళ్ళు తీసుకుంటాము, 6 పళ్ళకి 5 అణాలు ఇస్తాము అని చెప్పి అన్నారు. అనగానే సరే, ఆ పిల్లవాడు ఏమనుకున్నాడేమో ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు 5 అణాలు ఇచ్చేసి వాళ్ళు తీసుకున్నారు. కంపార్ట్మెంట్ కూడా వచ్చేసారు. వీళ్ళు రైల్లో వీళ్ళు ఎక్కేశారు. అక్కడ వెళ్తూ వెళ్తూ ఎరిచి చూపించాట, బాబా అతను ప్రార్థిస్తున్నాడు నీ ఫోటోకే, అతనే ఓనర్ అనుకుంటాను అని చెప్పాట. అంటే బాబా తలకాయ ఊపారు కానీ ఏమీ పెద్దగా స్పందించలేదట ఆ విషయం మీద. నాకే ప్రార్థిస్తున్నాడు అని చెప్పి ఏమి పెద్దగా పట్టించుకోవాలి, మెదలకుండా వెళ్ళిపోయారట. ఎరిచి కూడా వెనకాల వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. అందరూ కూర్చున్నారు. అయితే బాబా అందరికి ఒక్కొక్క పండు స్వయంగా ఇచ్చారు. అయితే బాబా పండుని తీసుకుని దాన్ని కోసి బాబా ఇవ్వడానికి ముందర కడగాలని చెప్పి ఎరిచి మళ్ళీ దిగాడు. ఆ పండు కడగడానికి దిగి పంపు దగ్గర పండు కడిగేసి మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ లోపలికి. అప్పుడు ఆ ఎవరైతే ఇప్పటివరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో అతను పరిగెత్తుకుంటూ వచ్చాట. పరిగెత్తుకుంటూ వచ్చి వాదనకు దిగాడు ఎరిచి తోటి. ఓ, ఇతనే కదా ఇందాక ప్రార్థన చేశాడు అనుకున్నాడు ఎరిచి. అతను, మీరంతా పెద్ద మనుషులు, ఉదయమే నేను ఇంకా షాప్ తెరవక ముందరే వచ్చి ఆ పిల్లవాడిని మోసం చేసి పళ్ళు తీసుకున్నారు అని చెప్పి పెద్దగా అరవడం మొదలెట్టాడు. మోసం చేశారు అది ఇదే. ఏమైంది నీకు? మేము వీటిని బేరమాడి కొనుక్కున్నాము, అతను ఇస్తేనే తీసుకున్నాం అని చెప్పి ఎదురు చెప్పాడు. అతనేమో, ఆ పిల్లవాడితో బేరమాడే హక్కు మీకు లేదు, అతను కేవలం శుభ్రం చేస్తాడు అంతే, మీరు అలా బేరమాడి తీసుకునేందుకు ఒప్పుకోను, నా ధర మారదు, ఎవరిని మోసం చేయడం లేదు, దానికి అంతకంటే తక్కువ ధరకి నేను ఇవ్వను. అంటే డజన్ పళ్ళకి డజన్ 12 అణాలు ఇవ్వాల్సిందే అని చెప్పి అతను ఈ రకంగా మాట్లాడుతున్నారు. బాబా అక్కడి నుంచి సూచన చేస్తున్నారు, సౌందర్యం చేస్తున్నారు. మేము అడిగిన ధరకు ఒప్పుకున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక వ్యాపారస్తునిగా వెనక్కి మళ్ళీ వెళ్ళకూడదు. బేరం అయిపోయి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి మాట మీద వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి బాబా అక్కడి నుంచి సూచించారట చెప్పమని ఎరిచికి. అదే విధంగా ఎరిచి చెప్తున్నాడు. అతడు బాబా భక్తుడు కాబట్టి అతని మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. అతని మంచి కొరకే బాబా అతని షాపులో పళ్ళు కొన్నారు, అవి తినాలనుకున్నారు అని ఎరిచి అనుకున్నాడు. కానీ అతని విధి అలా లేదు, అతని రాత అలా లేదు. అతను మాతో పోట్లాటకు దిగాడు. ఏం కుదరదు, నా ధరను మార్చడానికి లేదు అన్నాడు. బేరం కుదిరి పళ్ళు తీసుకున్నాక వాదన ఎందుకు, ఒక అణా తగ్గిస్తే ఏమవుతుంది అని చెప్పి ఎరిచి బాబా సూచన మీద అడిగాడు. అతను అన్నట్ట, అదే నేను కూడా అడిగేది, ఒక అణా మీరు నాకు ఇస్తే ఏమవుతుంది అని చెప్పి అతను అన్నట్ట. మేము బేరమాడి తీసుకున్నాం కదా అని అడిగాను. అదేం లేదు, నాకు మరో అణా ఇచ్చేయండి అంటే ఎరిచి బాబా వైపు చూస్తే బాబా ఏమన్నారు, అదేం కుదరదన్నారు, ఇవ్వం అన్నారు మాట బాబా. అప్పుడు బాబా కూడా అన్నారట మళ్ళీ ఎరిచి ద్వారా, ఒకసారి బేరం కుదిరాక వ్యాపారం చేసేవాడు దానికి కట్టుబడి ఉండాలి, నష్టం భరించాలి, వాళ్ళ నష్టమైనా కూడా భరించాలి. భారతదేశంలో మనందరికీ ఉదయమే వచ్చి బేరం చేసిన వాడితో మీరు ఒకసారి ఇచ్చాక ఆ రోజంతా సంతోషంగా గడుస్తుందని నమ్ముతారు వ్యాపారస్తులు. అలాంటిది అయినా కూడా అతను ఏం చేశాడు, ఆ అణా కోసం ఎరిచి చేతిలోంచి పళ్ళు లాక్కున్నట్ట, వెనక్కి తీసేసుకున్నాడు. అణా ఇస్తారా లేదా అని చెప్పి నన్ను వీళ్ళేమో ఇయ్యమన్నారు కదా, వెనక్కి తీసేసుకున్నాడు. అప్పుడు ఇది బాబా చెప్పాట, ఇది అతని తలరాత అన్నారు. అప్పుడు ఎరిచి అన్నట్ట, అతను సరే అతను లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ఎరిచి అన్నాడు, బాబా మీరెవరో అతనికి చెప్పేస్తాను నేను. బాబా లోపల ఎక్కేసి కూర్చున్నారు కదా చీకట్లో ఆ రైల్లో. అంటే ఇప్పుడు బాబా, నువ్వు ఆ విషయం చెప్పావనుకో మొత్తం షాప్ అంతా ఇక్కడికి వస్తుంది, కానీ ఏం లాభం, అతనికి ఏం లాభం వస్తుంది, అది అతనికి అది లాభదాయకం కాదు. నేను ఎవరో చెప్పాక కాదు, అతను మామూలుగానే మాట కట్టుబడి ఉంటే
అతనికి ఏదైనా లబ్ధి చేకూరేది, అతని రాత అలా ఉంది వదిలేసేయి అని చెప్పి వీళ్ళు తినకుండానే వెళ్ళిపోయారు. అంత ఉపవాసం ఉన్న వాళ్ళు స్వయంగా అవతారుడు వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళు బేరం చేసి. అలాంటి పళ్ళు అతను లాక్కొని వెళ్ళిపోయాడు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి ఇచ్చేసాడు అనమాట. అతని తలరాత అలా ఉంది, ఆయన ప్రార్థిస్తున్నాడు కానీ ఆయన తెలుసుకోలేకపోయాడు అని చెప్పి బాబా చెప్పారు. ఎదురు కూడా అదే చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఈ రకంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో. అయితే ఒక చిన్నది, అతి చిన్నది 2 నిమిషాలు పడుతుంది కదా. బాలనాటు చెప్పాడు ఇది. మనం అందరం మన కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు బాబా 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 అని తల్లడిల్లిపోతూ ఉంటాం. మనసులో గాని లేకపోతే ఆయనతో విడిగా కానీ మనం అనుకుంటాం, బాబా ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది, ఈ బాధల నుంచి ఈ విషాదం నుంచి నన్ను ఎందుకు రక్షించలేదు అని చెప్పి మనం బాధపడతాము. ఇది సహజ లక్షణం మనందరికీ, మనుషులకి. ఈ విషయంలో నాకు ఒక కథ గుర్తొస్తుందని చెప్పి చిన్న కథ చెప్పాడు బాలనాథ్. ఒక తెరీసా అని చెప్పి ఒక ఆవిడ ఉండేది, సెయింట్ తెరీసా అన్నమాట. ఆ తెరీసా ఒక బండిలో తన ఇతర బృందంతో పాటు, తన అనుచరులతో పాటు ఒక కాన్వెంట్ కి వెళ్తుంట. వెళ్తున్న టైంలో భయంకరమైన తుఫాన్ వచ్చింట దారిలో. ఒక బండిలో ఒక కారు మరి ఏదో అలాంటి దానిలో వెళ్తుంది ఆవిడ. భయంకరమైన తుఫాన్ వచ్చింట, విపరీతంగా వర్షం కురుస్తుంట. ఈవిడ అప్పట్లో కారులు లేవులే, ఈవిడ ఆవిడ ఉన్న టైంలో అనమాట ఇదంతా. ఆ బండి కాస్త బురదలో కూరుకుపోయింది. విపరీతమైన చలిగాలి వేస్తుంది. అందరు తడిసిపోయారట పూర్తిగా. అది అందరు దిగిపోయారు బండి, ఎందుకంటే ఇరుక్కుపోయింది. అందరు తడిసిపోయారు, ఎవరు సహాయం లేదు. అప్పుడు ఆవిడ మనసులో అనుకుంటుట, జీసస్ తో మాట్లాడుతూ ఉంటే మనసులో జీసస్ ని ప్రశ్నించింది మనసులో, నాపై ఎందుకు ఇంత నిర్దయ నీకు? ఈ ప్రయాణంలో మేము నిన్ను మాత్రమే సేవిస్తున్నాం, నీ పని మీదే వెళ్తున్నాం, అయినా అసౌకర్యాలు బాధలు తప్పడం లేదు అందుట. అనగానే ఆవిడకి ఆన్సర్ వచ్చినట మనసులోనే. జీసస్ చెప్పాట, ఇలాగే నా స్నేహితుల్ని గౌరవించి ఆతిథ్యం ఇస్తాను అని చెప్పి జీసస్ చెప్పాట. నా స్నేహితుల్ని, నా కోసం వచ్చిన వాళ్ళని నేను ఇలాగే ఆతిథ్యం ఇస్తాను, ఈ రకంగానే ఉంటాయి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ కష్టాలు ఇవన్నీ ఇదేనా నేను గౌరవించి మీకు ఇచ్చేది అని చెప్పాట. చెప్పేసరికి అప్పుడు ఆవిడ మనసు, ఆవిడ మరి మనిషే కదా కొంచెం, ఆవిడ వెంటనే, అందుకనే నీకు ఇంత తక్కువ మంది స్నేహితులు ఉంటారు, ఎవరు రారు, అందులో ఆశ్చర్యం లేదు అని. ఈ కథ గుర్తొస్తుంది నాకు అని చెప్పి బాలనాటు ఈ సందర్భంగా ఒక టైంలో చెప్పాడు అనమాట. ఈ ఎందుకు మనుషులు మనందరం కూడా బాధపడుతూ బాబాని తలుచుకున్నప్పుడు అడుగుతాం కదా, మాకే ఎందుకు ఇచ్చావు అది ఇదని. అప్పుడు ఈ కథ గుర్తొచ్చింది నాకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. బాబా రైలు ప్రయాణంలో జరిగిన విశేషాలు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా.